ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం గంగణపతే నమః ఐం సరస్వతి నమః శ్రీమాత్రే నమః దుందుర్గాయ నమః క్రీం క్రీం మహాకాళికాయ నమః ఓం నమః శివాయ శివాయ గురువే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః. క్రీం క్రీం మహాకాళికాయ నమః క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమః. శ్రీరామ జయ జయ రామ రామాయ నమః. రామ్ దత్తాత్రేయాయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గున్నా శర్మ. ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా కంటెంట్ అంతా కూడా ఈ యొక్క ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా మనం అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా రెండో వారం ఫలితాలంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క వార ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. మీనరాశిలో అంతా కూడా అంగారకుడు, శనీశ్వరుడు మరియు బుధుడు యొక్క సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ వారం మధ్యలో మనకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క 14వ తారీఖు తర్వాత అంతా కూడా మేషరాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది. ఉచ్చస్థానంలో మార్పు జరగడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా ఈ మాసంలోనే ప్రధానంగా చూసుకుంటే తన సొంత రాశి అయిన వృషరాశికి అంతా కూడా మారడం జరుగుతుంది. తద్వారా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే చంద్రుడు అంతా కూడా ఈ రకంగా మారడం వల్ల గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం వల్ల కొన్ని రాశుల వాళ్ళకి గురుకటాక్షం అంతా కూడా సిద్ధించడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి కేంద్రంగా అంతా కూడా చూసుకుని మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీ వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి మెరుగుపడడానికి ఎటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి, ఏ గ్రహానికంతా కూడా దానాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేషాది ద్వాదశ రాశి వాళ్ళకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మేము చెప్పే పరిష్కారం అంతా కూడా గోచార చక్రవశాత్ అంతా కూడా ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున గోచార చక్రాన్ని మరియు ఈ యొక్క జన్మజాతకాన్ని రెండు అన్వయం చేసుకొని చూసుకోవాలి. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధిస్తుంది. అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అదృష్ట లక్ష్మి యొక్క అనుగ్రహం వల్ల మీకంతా కూడా ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకుంటూనే గోచారీత్య గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అంతా కూడా ఆచరిస్తే కనుక శీఘ్ర ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి జాతకులకి ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా రెండో వారంలో అంతా కూడా మీకు వార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కర్కాటక రాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్కరంగా మారడానికి అవకాశం ఉంటుంది. మీకంతా కూడా గురుకటాక్షం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అఖండ లాభాలు గణించడానికి ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడి ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వారంలో ప్రధానంగా మీకంతా కూడా అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ శుక్రుడు యొక్కరంగా మారబోతున్నారు. మీకంతా కూడా ఈ వారంలో మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. సూర్య భగవానుడు ఉచ్చస్థానంలో సంచారం చేసిన తర్వాత మీకంతా కూడా అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అంగారకుడు ప్రీతికరంగా వీరంతా కూడా కందిపప్పు దానం చేయడం వల్ల, ఎర్రటి వస్త్రాన్ని బ్రాహ్మణోత్తం దానం చేయడం వల్ల కూడా ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి, అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల లాభాలు గణిస్తూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ప్రేమ అధికంగా ఉంటుంది. ఖర్చులు కూడా కొంచెం పెరుగుతూ ఉంటాయి. శుభకర వ్యయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం కావచ్చు, నూతన వ్యాపారంలో పెట్టుబడి కోసమైనా కావచ్చు, ప్రధానంగా విదేశీయానం కోసమైనా కావచ్చు, నూతన ఉద్యోగం కోసమైనా కావచ్చు, ఖర్చులు విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున జాగ్రత్తగా ఉండడం మంచిగా ఉంటుంది. నూతన వ్యక్తులతో పరిచయం వల్ల మీకు అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం, ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మీదేవి యొక్క చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం తీస్తుంది. ప్రధానంగా మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా ఆవునేతో దీపారాధన చేసి బెల్లం పరవాణాన్ని అంతా కూడా నివేదన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా రాహుకాల దీపాలంతా కూడా వెలిగించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకంతా కూడా జాతకరీత్యా ఉన్న సర్వ ఆర్థిక రుణబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కానీ, ఈ యొక్క
కష్టాలు కానీ ఏమన్నా కానీ పోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా రాహుకేతు దోష నివారణార్థం మీరంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రాహుకేతు యొక్క స్తంభంలో ఉంది కావున గోచార చక్రం అంతా కూడా ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన, మానసదేవి ఆరాధన చేసుకోవడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేసుకోండి, వింటూ ఉండడం మాత్రం చేతనే అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మంత్రాన్ని ఎవరైతే చదువుతూ ఉంటారో, ఎవరైతే వింటూ ఉంటారో ప్రతినిత్యం కూడా ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః స్మరించే మాత్రం చేతనే దత్తాత్రేయుడు అంతా కూడా అనుగ్రహం ప్రసాదిస్తారు. కావున దత్తాత్రేయ స్వామి అంతా కూడా చిదానంద స్వరూపంగా గురుకటాక్షం అంతా కూడా ప్రసాదిస్తూ ఉంటారు. తద్వారా ఎవరైతే దత్తాత్రేయ స్వామి వారిని నిత్యం పూజిస్తూ ఉంటారో ప్రధానంగా వీరంతా కూడా దత్తాత్రేయ అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి చరిత్రను పారాయణం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ ఆరాధన మీకు అంతా కూడా మంచి ఫలితాలు వస్తుంది. కావున ఈ యొక్క పరిసరం అంతా కూడా మీకు చెప్పడం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మహాగణపతికి అంతా కూడా ఉండ్రాళ్ళు నివేదన చేయడం వల్ల సకల విఘ్నాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు అంగారకుడికి, ప్రధానంగా శనీశ్వరుడికి, రాహువుకి మరియు సూర్య భగవానుడికంతా కూడా దానాలు ఆచరించుకోవడం, అగ్నికి నవదానాలు సమర్పించడం వల్ల సకల కార్యసిద్ధి కలుగుతుంది. శ్రీమాత్రే నమః.